దమన నీతి అరాచక రీతి ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్న బాబు సర్కార్. రాష్ట్రంలో పోలీసులను అడ్డుపెట్టుకుని నిరంకుశత్వం, మామూలు విషయాలపై పోస్టులు పెట్టినందుకు 688 మందికి నోటీసులు, 147 మందిపై కేసులు, ఇప్పటిదాకా 49 మందికి పైగా అరెస్టు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై కత్తి కట్టిన సర్కారు, నిర్బంధాలతో కక్ష సాధింపులకు దిగుతున్న వైనం, అక్రమ కేసులతో చిత్రహింసలకు గురి చేస్తూ రాక్షసానందం, ఫేక్ ఐడియాలతో తప్పుడు పోస్టులు పెడుతున్నది వారే, ఆపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నది వారే. వందలాది అక్రమ కేసులు, వేలాది మందికి వేధింపులు, రాజ్యాంగ హక్కులు కాలు రాస్తూ కూటమి పెద్దల వికటహాసం, కందిపప్పు తూకంలో తేడా ఉందన్నది కేసు, పెన్షన్ కోసం పడిగాపులు పడుతూ పడిపోయిన అవ్వ ఫోటోను సోషల్ మీడియాలో పెట్టినందుకు కేసు, 2 ఏళ్ల క్రితం కార్టూన్ ఫార్వర్డ్ చేసినందుకు కేసు, బూట్లు వేసుకొని పూజ చేసింది ఎవరని అడిగినందుకు కేసు, చంద్రబాబు జైలుకు వెళుతున్నప్పటి ఫోటోను షేర్ చేసినందుకు కేసు. ఇది కేసులు. ఈ కేసుల్లో ఏమైనా అర్థం ఉందా? కందిపప్పు తూకంలో తేడా వచ్చింది అన్నందుకు సివిల్ సప్లైలో వాళ్ళు ఇస్తారు కదా డీలర్లు, అది కేసు. పెన్షన్కి పోయి ఒక మహిళ స్పృహ పడిపోయింది, ఒక వృద్ధురాలంటే ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తే అది కేసు. కార్టూన్ని ఫార్వర్డ్ చేస్తే కేసు. ఇది కేసులు. ఈ కార్టూన్ ఫార్వర్డ్ చేసినా, అవ్వ ఫోటోని షేర్ చేసినా, లేదా కందిపప్పులో తేడా వచ్చిందని అడిగినా దీంట్లో ఏమైనా భూమి బద్దలయ్యేది ఉందా? ప్రపంచం ఇడిదట అయ్యేది ఉందా? ఏం లేదు. దీంతోనే ఏమైనా ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ వచ్చేది ఉందా? అక్కడున్న వ్యవస్థ పైన వాళ్ళు కొట్లాడుతున్నారు. కందిపప్పు తేడా వచ్చిందంటే రేషన్ డీలర్ మీద చర్య ఉంటుంది. మీకెందుకు అంత ఉలిక్కిపాటు? అంటే దీని అర్థం అసలు ప్రశ్న అనేది ఉండొద్దు, ప్రశ్నించేవాడు ఉండొద్దు, ప్రశ్న ఉండొద్దు. ఈ ప్రశ్న చిన్నదే అని ఇవాళ వదిలేస్తే ఇది పెద్ద ప్రశ్న అయింది, పెద్దది. ఇది ఒకళ్ళు పోయి 1000 మంది అయింది, ఇంకొక 1000 మంది పోయి లక్షలు పోయి కోట్లు అయింది. ఇది మన పతనానికి పునాది అయింది అని మీరు అనుకుంటున్నారు. కానీ మీరు ప్రశ్నని అణిచిపడితే, తొక్కిపడితే ఆ ప్రశ్న లక్షల ప్రశ్నలు అవుతాయి. తొక్కిపట్టిన కొద్ది పిల్లలు పెడతాయి ఆ ప్రశ్నలు. ఎన్ని రోజులు పెడతారు తొక్కి? ఇది జరుగుతుంది. తొక్కి పెట్టినా కొద్ది ఎంత తొక్కి పెడితే అంత బలంగా లేస్తాయి ప్రశ్నలు. ఎందుకంటే కవిత్వాలు ఉంటాయి, పెన్నుల మీద మన్ను కప్పితే గన్నులై లేస్తాయని. అట్లే ప్రశ్నల మీద కూడా మన్ను కప్పితే అవి కూడా ఇంకా 1,00,000 ప్రశ్నలు అయి వస్తాయి. దాంట్లో డౌట్ లేదు. మరి ఆ లాజిక్ మర్చిపోతారు మీరు. ఇక మేము ఆ పోలీసు ఉంది, యంత్రాంగం ఉందని చెప్పి అనగదొక్కే కార్యక్రమం చేసి, లేదంటే ఇప్పుడు కేసులు నిన్న మొన్న సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెట్టారు కొంతమంది. ఆ కేసులలో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని బలవంతంగా ఒప్పించి స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నాడు, కన్ఫెషన్ రిపోర్టు. దాంట్లో వాళ్ళు ఎవరినైతే టార్గెట్ చేస్తున్నారో యూట్యూబ్ ఛానళ్ళు, మీడియా ఛానళ్ళు, పత్రికలను అందులో ఎంట్రీ చేస్తున్నారు. వాళ్ళ సహకారం కూడా మేము తీసుకున్నాం. మరి దీంట్లో కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా, తెలుగుదేశం పార్టీకి భజన చేస్తున్న మీడియా సంస్థల రిఫర్ చేసిన పేర్లు కూడా కన్ఫెషన్ రిపోర్ట్ రాస్తున్నారు. అసలు వాళ్ళు చెప్పకపోయినా, ఎవరైతే బాధితులు అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళు చెప్పకపోయినా, ఇక్కడ నుంచి సోకాళ్ళు తెలుగుదేశం పార్టీ మీడియాకి ఇలా భజన చేస్తున్న సంస్థలు ఉన్నాయో వాళ్ళు ఇచ్చిన లిస్ట్ని అందులో కన్ఫెషన్లు రాస్తున్నారు. ప్రభుత్వం కాదు, ప్రభుత్వం పార్టీలో చెప్పట్లే, మీడియా సంస్థలు చెప్తున్నాయి. సోకాళ్ళు మేము జర్నలిస్టులు, మేము మెయిన్ స్ట్రీమ్ మీడియా అని చెప్పుకునే మీడియా సంస్థలు వాళ్ళు ఎలా ఎంట్రీ చేపిస్తారో వాళ్ళకి అవకాశం వచ్చిందని. ఇది ఎన్ని రోజులు ఎంట్రీ చేపిస్తారు? ఈ ఎంట్రీలతోని, ఈ కేసులతోని అయిపోద్దేగా, జీవితాలు పోతాయా? ఇక ఇక్కడితోనే ఎండ్ అయిద్దా? ప్రశ్నించేవాడు ఉండడు, ఛానళ్ళు ఉండవు. మీరు రాస్తే మీదే ఛానలు, మీదే పత్రిక అయిద్దా? మీరు ఎంత అయితే అది ఓవర్ యాక్షన్ చేస్తారో అదే స్థాయిలో బంతిని గోడకేసి కొడితే ఎంత స్పీడ్లో మళ్ళీ వస్తుందో దీనికి అదే స్పీడ్లో వస్తారు. డౌటే లేదు. ఎందుకంటే ప్రజల నుంచి వచ్చే స్పందన అది. ఎక్కడా కూడా చాలా క్లాసికల్గా జర్నలిజం ప్రొఫెషన్లు ఒక గీత పెట్టుకునే గీత దాటకుండా, ఎక్కడగాడ కులం కానీ, పక్షపాతం కానీ, ప్రాంతం కానీ, పార్టీ పక్షపాతం లేకుండా చేస్తున్నటువంటి జర్నలిస్టులు కూడా అందులో పెట్టారు. ఎందుకు అంటే వీళ్ళ బండారాలు బయటపడుతున్నాయి. ఎవరైతే భజన చేస్తున్నారో, ఎవరైతే ఒక సామాజిక వర్గానికి కొమ్ము కాస్తున్నారో, ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నారో వాళ్ళ బండారాలు ఈ పక్షపాతం లేకుండా వీడియోలు చేసే జర్నలిస్టుల వల్ల బయటపడుతున్నాయి. ఆ బయటపడుతున్నాయి కాబట్టి ఆ కడుపు పంటను ఏం చేశారు? ఇగో ఇట్లాంటి వర్రా రవీందర్ రెడ్డి, లేకపోతే XYZ సజ్జల భార్గవరెడ్డి ఇట్లాంటి కేసులలో కన్ఫెషన్ రిపోర్ట్లు వాళ్ళు చెప్పినట్టు మచ్చలేని జర్నలిస్టులు, పక్షపాతం లేని జర్నలిస్టులు, కుట్ర లేని జర్నలిస్టులు, కల్మషం లేని జర్నలిస్టులు, పక్షపాతం
లేని జర్నలిస్టులు, కులము, మతము, ప్రాంతము, పార్టీ సంబంధం లేకుండా కేవలం జర్నలిస్ట్ అంటే జర్నలిస్టు, జర్నలిజం అంటే కొన్ని ప్రమాణాలు, నాణ్యతలు ఉండాలనే ఒక సిద్ధాంతాన్ని నమ్మి వాళ్ళ జీవితమే జర్నలిజం. ఇక అట్లాంటి జర్నలిస్టులు కూడా ఒక ఇద్దరు ముగ్గురు అందులో ఎంట్రీ చేశారు. మీరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళని తీసుకోండి యాక్షను. అసభ్యకరమైన పోస్టులు పెడితే తప్పదది, చర్యలు తీసుకోవాలి. అసభ్యకరమైన పోస్టుల మీద కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అసభ్యకరమైన పోస్టులు పెడితే కూడా దాన్ని ఖండిస్తూ కూడా వీడియోలు చేశారు. అట్లాంటి జర్నలిస్టులను కూడా ఇలా కన్ఫెషన్ రిపోర్ట్లని పెట్టి బెదిరించే కార్యక్రమం చేస్తున్నారు. ఇక అంటే ఎడిపోతుందో చూడాలి. దాంట్లో ప్రధానంగా వైఎన్ఆర్ గారు, జర్నలిస్ట్ వైఎన్ఆర్ అని ఒక బ్లాగ్ పెట్టుకొని ప్రజల్ని చైతన్యం చేయడం కోసం, ప్రభుత్వ విధానాలని ప్రజలకు చెప్పడం కోసం, ప్రభుత్వం చేస్తున్న మంచిని చెడుని రెండింటిని చెప్పడం కోసం, చెడు అయితే ప్రశ్నించడం, మంచి అయితే పొగట్టడం, పార్టీల విధానాలు, ప్రజలకు జరుగుతున్న అన్యాయాల గురించి ప్రజల ముందు పెట్టే కార్యక్రమంలో ఆయన చాలా నిజాయితీగా, ఎట్లాంటి పక్షపాతం లేకుండా దాదాపు 20 సంవత్సరాల జర్నలిజం ఎక్స్పీరియన్స్లో ఎక్కడా కూడా మచ్చలేదు. ఆ మచ్చలేని వ్యక్తులను కూడా తీసిపోయి ఏదో ఒక మచ్చ అంటించి ఏదో బురద బుయ్యాలని చూస్తున్నారు. బురద బుయ్యాలని చూస్తే బురద అంటుకోదు, పుయ్యాలని చూస్తే అంటుకోదు. ఒకళ్ళు నిజంగానే పూసుకోవాలని ఆయనకు ఉంటే అంటుకుంటుంది తప్ప, ఎవరో పుయ్యాలని బురద చూస్తే బురద అంటుకోదు. తామర పువ్వు ఎప్పుడు బురదలోనే ఉంటుంది, అయినప్పటికీ బురద అంటదు. ఎందుకు? దానికి ఉన్న నేచర్ అది. అట్లే జర్నలిస్టు నిజంగానే మంచి జర్నలిస్ట్ అయ్యి జర్నలిస్టు విలువలతో కూడిన జర్నలిజం చేసే వాళ్ళకి నువ్వు ఎంత బుయ్యాలన్నా, ఏ పార్టీ బురద బుయ్యాలన్నా అంటదు. ఆ పార్టీ బురద బుయ్యాలని కొన్ని శక్తులు, కొంతమంది వ్యక్తులు, కొన్ని పత్రికలు ప్రయత్నం చేస్తున్నట్టు అర్థమవుతుంది. అట్లా ప్రయత్నిస్తే కాదది, అది పూసుకుంటే అయింది. ఎందుకంటే ఇలా సోకాల్డ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా కొన్ని పార్టీలని, కొంతమంది వ్యక్తుల్ని, కొన్ని కులాలని భుజాన వేసుకుంటున్నాయి, 2 భుజాల మీద మోస్తున్నాయి. ఇక అట్లాంటి వాళ్ళకి ఎట్లాగ అంటింది, అంటుంది. ఇది కూడా అంటింది, ముద్రపడది. ఇక మాకు ముద్రపడ్డది కాబట్టి ఇక పక్కోడు కూడా ముద్ర వేయాలని చూస్తే అది ముద్ర పడదు. అది ఒకళ్ళు ఎత్తే పడే ముద్ర కాదు, ప్రజలేయాలి ముద్ర. అది గమనించుకోవాలా. ఇలా నిజాయితీగా పనిచేసే జర్నలిస్టులను కూడా ఇగో ఇట్లాంటి దాంట్లో ఇరికిస్తాను. ఏమైతే ఒకవేళ చట్టం ఉంది, భారత రాజ్యాంగం ఉంటుంది, ఏమవుతుంది అంటే కేసులతోనే అయిద్దా, లేకపోతే ఈ ప్రభుత్వం శాశ్వతంగా ఉంటుందా? అంటే ఇలా మీరు భజన చేసే ప్రభుత్వం ఉండొచ్చు, ఇవాళ రేపు ఇంకో ప్రభుత్వం రాసు, రేపు ఇంకో ప్రభుత్వం రాసు. ఎవరైతే నిజాయితీగా, నికార్సుగా, నిటారుగా నిలబడి జర్నలిజం కోసం మాట్లాడతారో వాళ్ళకి ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ పార్టీ వచ్చినా ఏముండదు. ఎందుకంటే ప్రజలు కాపాడుకుంటారు, భారత రాజ్యాంగం కాపాడింది తప్ప ఈ అతి తెలివితేటలు ఎర్రేషాలు వేసి ఏదేదో చేస్తాం, మా చేతిలో పవర్ ఉంది, ప్రజలు ఏదో పోలీసు ఉంది అనుకుంటే, పోలీసులకి, ప్రభుత్వాలకి, పార్టీల కంటే ప్రజల బలమైన వాళ్ళు. ఈ భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం ప్రకారం ప్రజల కంటే బలవంతులు, శక్తివంతులు ఎవడు ఉండడు భూమి మీద. అది గమనించుకోవాలి.